ప్రతి ఒక్కరి జీవితం కూడా హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని సమస్యలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమస్యల వల్ల మనం బద్ధకంగా ఉండిపోతూ ఉంటాం. ఆ బద్ధకాన్ని వదలాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన అలవాట్లయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మనం అలవాట్లని ఎలా మార్చుకోవాలి అని చాలా సందేహం అందరిలోనూ కూడా ఉంటుంది. ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఎవరో చెప్పారు కానీ చాలా చక్కగా చెప్పారు. ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందని. ఎందుకంటే దేవుడు మనకు ఏదైతే ఇష్టమో దాన్నే మనకు ఇస్తాడంట. అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు. మనం చేసుకునే అలవాటును బట్టి మన జీవితం ఉంటుందని ఎన్నో వినే ఉంటాం. అలవాట్లు ఊరికే అవ్వవు. మనం జీవితం కూడా ఈ అలవాట్లతోనే బ్రతుకుతూ ఉంటాం. అలవాట్లను ఒక్కడిగా చేసి చూస్తే మన జీవితం చాలా క్రితం ఒక రాజు ఉండేవాడు. అతను ప్రజల్ని ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడట. కొన్ని రోజులకు రాజుకి మనుషుల మీద ఒక డౌట్ వచ్చింది. ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురి ఫ్రెండ్స్ని అయితే పిలిచి మ్యానిపులేట్ చేస్తున్నాడని, సరిగ్గా పని చేయట్లేదని రాజుకి డౌట్ వచ్చింది. ఆ ముగ్గురిలో ఎవరు అలాంటి వారో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. అందుకని ఒకరోజు ముగ్గురిని పిలుచుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరువేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు. అక్కడ మంచి ఫ్రూట్ ట్రీస్ని వెతికి ఫ్రూట్స్ని ఆ బ్యాగ్లో వేసుకుని సాయంత్రానికంతా తిరిగి రావాలని చెప్పి పంపించాడట. ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్నన్నీ కూడా కోసి నింపుకున్నాడు. రెండవ మంత్రి కొంచెం స్మార్ట్గా ఆలోచించి రాజుకు చూసే అంత సమయం ఎక్కడుంటుంది, ఆయనకి ఏమీ తీసుకెళ్ళినా కూడా ఆయన అసలు చెక్ చేయడని చెప్పి మంచివాడైనా ఆయనకి చూడకుండా అక్కడ చెట్టుకి ఏవైతే దొరికాయో వాటినన్నిటిని తీసుకొని బ్యాగ్ నుండా నింపేశాడు. ఇక మూడో మంత్రి రాజు కేవలం బ్యాగు మాత్రమే చూస్తాడు కానీ అందులో ఏముందో చూసే అవకాశం అస్సలు ఉండదు అనుకుని అతని దగ్గర ఉన్న బ్యాగులో ఎండిపోయిన ఆకులు కొన్ని చిన్న చిన్న రాళ్ళు వేసి మొత్తం బ్యాగు నింపుకొని వెళ్ళాడు. సాయంత్రం అయింది. రాజు చెప్పిన ప్రకారం ముగ్గురు వారి బ్యాగులు రాజు దగ్గరికైతే తీసుకొచ్చారు. బ్యాగులు ఓపెన్ చేసి చూడగానే ముగ్గురిని ఒక నెల రోజులు వేరువేరు జైల్లో పెట్టించాడు. వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్నే వాళ్ళకు ఆహారంగా పెట్టమని భటులకైతే ఆదేశించాడట. రాజు మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు కాబట్టి అతను వాటిని తింటూ నెల రోజులు గడిపేశాడు మొదటి రాజు. పాడైపోయిన ఫ్రూట్స్ని తీసుకొచ్చిన రెండవ మంత్రి వాటిని తినడం వల్ల జబ్బు పాలయ్యి జైల్లోనే ఉండలేకపోయాడు. ఇక మూడో మంత్రి తన బ్యాగులో రాళ్ళు వేసుకుని వచ్చాడు కాబట్టి తన కష్టం ఆ మంచి ఫ్రూట్స్ తీసుకుని వచ్చినా ఏం ప్రాబ్లం అయ్యేది కాదు అనుకుని పశ్చాత్తాపడ్డాడు. కానీ తినడానికి లేక కొన్ని రోజులకే ఆకలితో జైల్లో చనిపోయాడు. సో మనం ఏ బద్ధకంతో మనం ఏ పనైనా చేస్తామో అదేవిధంగా మన జీవితంలో అది అలవాటు అవుతుంది. మంచిని బద్ధకించి పనులు వదిలేస్తే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనం ఎటువంటి బాధ లేకుండా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. బహుశా ఈ సమయంలో నేను ఆ పని చేసింటే బాగుండేదేమో, మంచి పొజిషన్కి వెళ్ళేవాడిని అనిపిస్తూ ఉంటుంది కదా మన జీవితంలో. కానీ ఆ రోజు కొంచెం బద్ధకంగా లేకపోతే మన టైంని మనం వేస్ట్ చేయకుండా మనకు అనుగుణంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పైకి రావాలనుకుంటున్నామో, ఏ విధంగా మనం మన జీవితాన్ని ఉండాలని అనుకుంటున్నామో నిజాయితీగా నిబద్ధతతో చేయాలంతే. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేనిది టైం. కాబట్టి టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. రెండు విధాలుగా గడుపుతున్నాం అన్నది ఒక టైం, రెండవది గడిచిపోతూ ఉంటుంది. పేదవాళ్ళకైనా సరే ధనవంతులకైనా సరే సమానంగా ఉండేది ఒకే ఒకటి, అది టైం. ఎందుకంటే ఏ మనిషికైనా సరే 24 గంటలే ఉంటుంది. ఒక రోజులో మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటే మన జీవితం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం మన టైంని ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఏ విధంగా మనం ఎదగడానికి యూస్ చేసుకుంటున్నామో ఉన్నటువంటి టైంని అనేది మన జీవితం మనం సాధించేటటువంటి గోల్స్ ఉంటాయి కదా, అవే మనకి చూపిస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా వాటి వైపే మన మనసు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం చేయాల్సినటువంటి పనులను వదిలేసి అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాల జోలికి వెళ్తే ఖచ్చితంగా మనమే చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే మన అలవాట్లు అలానే ఉంటాయి కాబట్టి. మనం బద్ధకంగా ఉంటే ఖచ్చితంగా బద్ధకంగా ఉండే లైఫే ఉంటుంది. అలా కాకుండా చాలా హుషారుగా, చాలా హ్యాపీగా, సంతోషంగా ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ
మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి అనుకుంటున్నామో, ఆ విధంగా మనం టైంని వేస్ట్ చేయకుండా మన పనుల్ని మనం చక్కగా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. ఇది చాలామంది జీవితంలో జరిగే ఉంటుంది. ఎవరైతే కష్టపడుతూ తనకు ఉన్నటువంటి టైంని వేస్ట్ చేయకుండా ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళ జీవితం కూడా అదే విధంగా చాలా రిచ్‌గా ఉంటుంది. అదే విధంగా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏది చేయాలి, సాధించాలి అనుకున్నారో ఖచ్చితంగా దాన్ని వాళ్ళు సాధించే ఉంటారు. అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కారణంగా చాలా వరకు అందరం కూడా ఎంతసేపు మొబైల్స్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, సీరియల్స్ చూసుకుంటూ, మూవీస్ చూసుకుంటూ ఇలా టైంని చాలా వరకైతే వేస్ట్ చేసేస్తున్నాం. ఆ టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలీదు. ఎందుకంటే చేతిలో మొబైల్ ఉంటే ఎంత టైం అయినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ వస్తున్నటువంటి స్టోరీస్ గానీ, రీల్స్ గానీ మనల్ని ఆ విధంగా అయితే అడిక్ట్ చేసేస్తున్నాయి. ఎందుకంటే మనం వాటికి అలవాటు పడిపోయాం. వాళ్ళు ఆ విధంగా సోషల్ మీడియా అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరు మనల్ని ఏ విధంగా అయితే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారో మనం అదే విధంగా నడవడానికి మనం స్టార్ట్ అయిపోతున్నాం. మనలో ఉండే బద్ధకాన్ని అస్సలు వదలకుండా అలాగే బెడ్ పైన పడుకొని చూసేస్తూ ఉంటాం. మార్నింగ్ లేస్తే మొబైల్స్ చూస్తూ ఉంటాం. ఆఫ్టర్‌నూన్ టైం అయితే తినకుండా మొబైల్స్ చూస్తూ ఉంటాం. నైట్ పడుకోకుండా మొబైల్స్ చూస్తూ ఉంటాం. ఇలా మనం ప్రతిరోజు కూడా మొబైల్‌కి ఎంతగానో టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకే ఒక్కరోజు మొబైల్‌ని ముట్టుకోకుండా చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత టైం అనేది సేవ్ అవుతుందో. మన టైంని మనం ఖచ్చితంగా మంచి పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మనకు యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా వాటిని చూడాలి తప్పదు. ఎందుకంటే కొన్ని సార్లు మనకు తెలియనటువంటి విషయాలను కూడా మనం సోషల్ మీడియా ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా అవసరం. కానీ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మోతాదుకు మించి అంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా పనికిరాని వీడియోస్ చూసుకుంటూ, అనవసరమైన టైం పాస్ చేసుకుంటూ, చిట్ చాటింగ్ చేసుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో టైం పాస్ చేస్తూ, మాటలు మాట్లాడేసుకుంటూ, అనవసరమైన విషయాల్లో వేలెడుతూ ఇలా మాత్రం అస్సలు మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకు ఉన్న జీవితం చాలా చిన్నది. అందులో మనకి ఎన్నో రకాల సమస్యలు, స్ట్రగుల్సు, వర్కింగ్ మోడు, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీకు ఇష్టమైన కొన్ని చిన్న చిన్న పనులతోనే స్టార్ట్ చేయండి. మీ బద్ధకం అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఒకేసారి కొండనెత్తాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులే మనకి చాలా వరకైతే మన బద్ధకాన్ని, నీరసాన్ని అలాగే మన మైండ్‌ని ఏ విధంగా మనం రిలీఫ్‌గా ఉంచుకోవచ్చో అలాంటి చిన్న చిన్న పనులను చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా మన మనసు ఒక నిలకడగా ఉంటుంది. అదేవిధంగా అనవసరమైన స్ట్రెస్‌కి గురవ్వకుండా మనం చాలా వరకైతే మన టైంని వేస్ట్ చేసుకోకుండా ఉండగలుగుతాం. కాదంటారా? మీరు ఎవరైనా చెప్పండి. ఖచ్చితంగా మీరు మీ టైంని ఎలా యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి అనవసరమైన విషయాలకు కూడా బాధపడిపోతూ ఉంటాం. ఎవరో ఏదో అన్నారని, వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారని అనవసరమైన మాటలకు కూడా మనం చాలా వరకు మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఒక్కసారి ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసామనుకోండి, మనకి అంత బాధ అనిపించదు. ఓన్లీ 2 డేస్ మాత్రమే అయ్యో వాళ్ళు అలా అన్నారా అని మనం బాధపడతాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ డే నుంచి అనుకుంటే అనుకుంటారులే మనకేం పోయింది, వాళ్ళ గురించి ఎంతమంది ఎన్ని అనుకుంటున్నారో అని మనమే ఆ విషయాన్ని వదిలేస్తాం. ఏదైనా అంతే. ఈ సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఉండేటటువంటి స్ట్రగుల్స్, సమస్యలనే పరిష్కరించుకోలేకపోతుంటే ఇంకా ఇతర వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఓన్లీ 2 డేస్ మాత్రమే ఏ విషయాన్నైనా కూడా ఈ సోషల్ మీడియా కూడా మన అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. తర్వాత థర్డ్ డే కొత్త న్యూస్ వచ్చిందా, ఇంకా పాత న్యూస్ అయితే అలా మూలకైతే వెళ్ళిపోతుంది. సమస్యలు కూడా అంతే. మనకి ఈరోజు ఏదో సమస్య వచ్చిందని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే మన జీవితం ముందుకు అస్సలు కదలదు. ఆ సమస్యని వదిలిపెట్టేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పని మాత్రమే మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా
మనకు ఎటువంటి బాధ లేకుండా మనం ఏది చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఉండే సమస్య కూడా అదే విధంగా ఆటోమేటిక్‌గా 2 డేస్‌లోనే అది అలా వెళ్ళిపోతుందంతే. అదేవిధంగా మనం స్మార్ట్‌గా రోజు ఎలా పని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! ఇలా చేయండి. రోజు ప్రారంభంలో ఏం చేయాలో ముందుగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. తర్వాత ఆ పని ఎలా చేయాలనేది మొదలుపెట్టి సింపుల్ ప్లాన్‌లతో ఎలా చేసుకోవాలనేది కూడా ముందుగానే మీరు ప్లాన్ చేసి రాసుకోండి. ఖచ్చితంగా మనం అది రోజు ఫాలో అయితే ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తామన్నమాట. ఒక్క పనిపైనే దృష్టి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఒక్క పని చేసేటప్పుడు ఇంకొక పని కోసం మనం ఎదురు చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ మన మైండ్‌ని సబ్‌కాన్షియస్ చేసేస్తామంటే మనం చేసే పని ఏదైతే ఉందో అది మధ్యలోనే ఆగిపోతుంది. లేకపోతే అది డిస్టర్బ్ అయ్యి మనం ఏది చేయాలో అది కాకుండా అనవసరమైన వేరే వేరే పనులైతే చేసేస్తాం. అవసరమైతే చేసే పనిలో చిన్న బ్రేక్ తీసుకోండి. అంతేకానీ ఇంకొక పని మాత్రం అస్సలు స్టార్ట్ చేయొద్దు. చిన్న పనుల్ని ముందు పూర్తి చేసి తర్వాత పెద్ద పనులైతే చేయండి. ఎందుకంటే ఇంట్లో ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా! చిన్న చిన్న పనులే ఉంటాయి. వాటిని ముందుగా ఫినిష్ చేసేస్తే తర్వాత వంటగదిలో మనం ఏం చేయాలో ఆ పనులైతే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి డైలీ రొటీన్స్ ఉంటాయి, మంత్లీ రొటీన్స్ ఉంటాయి, వీక్లీ రొటీన్స్ ఉంటాయి. మనం ఏ రొటీన్‌ను ఎలా సెట్ చేసుకోవాలనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఏ టైంకి ఏది అయిపోతుంది అనుకుంటామో ఆ టైంలో మనం చేయడానికి చాలా వరకు వీలుంటుంది. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వర్డ్స్ మన ఛానల్లో ఎన్నో వస్తూ ఉంటాయి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, అలాగే మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లైన్, పవర్ఫుల్ టిప్స్, ప్రొడక్టివిటీ ఎలా చేసుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, అన్ని విషయాలు కూడా నేను ముందు వీడియోస్ అన్నిట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. రొటీన్‌గా ఏదో ఒకటి మాట్లాడకుండా ఈ విధంగా మంచిగా అందరికీ యూస్‌ఫుల్ అయ్యేటటువంటి వర్డ్స్‌ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా అవసరం. ఎందుకంటే తిన్నామా పడుకున్నామా అనేది కాకుండా మనం ఎటువంటి టిప్స్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉండగలము, మన జీవితాన్ని ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోగలము అనే విషయాన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.